మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వ్యవసాయ మోటార్ల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 10 మంది సభ్యుల ముఠాలో 6గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో 4 పరారీలో ఉన్నారని ఎస్పీ రామ్నాథ్ తెలిపారు. నిందితుల నుంచి 4,50,000 రూపాయల విలువ చేసే 19 మోటార్లతో పాటుగా 2 అశోక్ లేలాండ్ వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం 8 o'clock ఇక్కడ బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది, అశోక్ లీలాండ్ వెహికల్. ఆ వెహికల్లో మనకు 6 ముద్దాయిలు, దాంతోపాటు ఒక 2 స్కూటర్స్, తర్వాత ఒక 70,000 క్యాష్ దొరికింది, ప్లస్ 2 మోటార్స్ కూడా, ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికినాయి. అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది, వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం అది. ఆల్మోస్ట్ టోటల్ 10 మంది ఉంటారు వాళ్ళు. సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కీ చేసి నైట్ టైంలో ఈ అశోక్ లేలాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లాంటిది డే టైం రెక్కీ చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం. మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు. ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 19 కేసెస్లో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ 19 మోటార్స్ రికవరీ అయింది. 19 మోటార్స్లో మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 9 కేసెస్ ఉన్నాయి. సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ ప్లస్ క్యాష్ మనం కలిస్తే టోటల్ 4,54,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ అయింది. ఈరోజు ఉదయం 8 o'clock ఇక్కడ బాబు జగజీవన్ రామ్